నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. భారీగా పెరుగుతున్న బంగారం, సిల్వర్ ధరలు మరి ఏ విధంగా పెరుగుతున్నాయి? ఇంకా ఎంత పెరగొచ్చు? ఎంత తగ్గొచ్చు? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే విషయాలైతే చూద్దాము ఈ వీడియోలో. సో ముందుగా మరి ఎంత పెరిగింది అని మనం ఒక్కసారి మాట్లాడుకుంటే గనక ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనకి బంగారం ఏ విధంగా తగ్గుకుంటూ వచ్చింది? ఎంత తగ్గుకుంటూ వచ్చింది అనేది మనమైతే చూసాము. డైలీ మన వీడియోలో అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకే రోజులో 10,000 కూడా తగ్గడం కూడా అలాంటి రోజులు మనం చూసాము. గత ఒక 10 రోజుల కిందట కూడా మనం చూసాం. ఎప్పుడైతే వార్ మనకి స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనకి చాలా గోల్డ్ అయితే తగ్గుతూనే వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అని అంటే గనక మనకి ఒక్కసారి మనం నెల రోజుల క్రితం మనం ముందుకెళ్తే గనక అప్పుడు ఎంతుంది 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకు అప్ అండ్ డౌన్ అనేది దాదాపు 2-3 నెలలు అయితే నడవడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతుందని మాట్లాడుకుంటే గనక ఇప్పుడు అక్కడ వార్ అయితే తగ్గడం జరిగింది. అంటే వార్ ఇంతకు ముందు లాగా అయితే అవ్వడం లేదు. అమెరికా ట్రంప్ కూడా మనకి రాజీకి వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం చూసాము ఏ విధంగా ఎంత పెద్దగా వార్ జరిగింది, ఎంత పెద్దగా లాస్ అయ్యారు, అక్కడ ఎలా లాస్ అయ్యారని మనం చూసాము. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి ఎంత రేటు, ఎంత డిమాండ్ అనేది ఎలా ఉందో మనమైతే చూసాము. ఇప్పటికి కూడా మన ఈవెన్ భారత్‌లో కూడా సో క్రూడ్ ఆయిల్ కరువు ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకు అనంటే గనక మనకి ముఖ్యంగా గ్యాస్. సో గ్యాస్ కూడా ఇప్పటికీ సిటీలలో దొరకట్లేదు సరిగ్గా. అంటే ఈవెన్ మనం ఒక్కసారి ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటే గనక హాస్టల్స్ గానివ్వండి, హోటల్స్ గానివ్వండి, ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ గానివ్వండి, సో అందులో మాత్రం ఇప్పటికీ గ్యాస్ అనేది కొరతనే ఉందని మనం మాట్లాడుకోవాలి. అంటే అంతలాగా ఉంది. సో దానికి డిమాండ్ ఏ విధంగా ఉంది? మరి ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి గదా! అంటే ఈవెన్ గ్యాస్ కూడా రూ. 950 ఉన్న గ్యాస్ అలాంటిది 2,500, 5,000 కూడా పెడుతున్నారు గదా! అంత డిమాండ్ ఉన్నప్పుడు మరి బంగారం ఎందుకు తగ్గింది అని మాట్లాడుకుంటే గనక ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ అదేవిధంగా ఇక్కడ అమెరికా డాలర్ బలపడుతూ ఉంటుందో, క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుందో, సో ఆటోమేటిక్‌గా బంగారం రేట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో సిల్వర్‌కి సంబంధం ఉండదు మళ్ళా అలా అని చెప్పేసి సిల్వర్ అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే బంగారం అనేది అప్పుడు తగ్గడం జరిగింది. ఇప్పుడెందుకు పెరుగుతుంది అని అంటే గనక ఎప్పుడైతే మనకి వార్ తగ్గిందో మళ్ళీ ఆటోమేటిక్‌గా గోల్డ్ డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సప్లై ఆటోమేటిక్‌గా ముందులాగానే ఉంటుంది. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ముందులాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటే గనక మనకి ముఖ్యంగా 90% ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను అదే చెప్పడం జరిగింది. మోస్ట్‌లీ 80-90% మనకి పెరిగే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే వార్ తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా మళ్ళీ పెరుగుతాయి. మళ్ళీ పుంజుకునే అవకాశాలుంటాయి. మళ్ళీ ఎక్కువ పెరిగే అవకాశాలుంటాయి. దాదాపు మళ్ళీ 1,60,000 వరకైతే వచ్చే అవకాశాలుంటాయని చెప్పడం కూడా జరిగింది. ఈవెన్ నిన్నటితోనే మనం కంపేర్ చేసుకుంటే రూ. 1,000 అయితే పెరగడం జరిగింది. సుమారు రూ. 1,000 పెరగడం జరిగింది. ఇలా ఒక రోజు రూ. 1,000 పెరుగుతుంది, 2,000 పెరుగుతుంది, 3,000 పెరుగుతుంది. అయినప్పటికీ మరి ఇప్పుడు పాజిటివ్ ఉందా, నెగెటివ్ ఉందా అని మాట్లాడుకుంటే గనక 60,000తోని కంపేర్ చేసుకుంటే 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఈ ఫిగర్ అనేది మనకి పాజిటివ్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే గనక మళ్ళీ 1,60,000 కాదు 1,70,000 కూడా ఎళ్ళే అవకాశాలున్నాయి. అదేంటి మరి చాలామంది 70,000కే వస్తుంది తులము, రూ. 1,00,000కే వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా! మీరేంటి ఇలా చెప్తున్నారని అనుకోవచ్చు. అవన్నీ ఫేక్ అండి. అవన్నీ ఫ్లాష్. దాన్ని అలా చెప్పడం వల్ల కూడా ఎవరైతే కొంచెం పొదుపు చేసుకొని ఎవరైతే కొందామనుకుంటున్నారో వారు కూడా ఇక్కడ కొనలేకపోతున్నారు. అంటే ఆశ పెట్టుకొని ఆ మనీ అంతా అలానే ఉంచుకొని కొనలేకపోతున్నారు. ఈవెన్ అది ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకున్నా గానీ, ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకున్నా గానీ అట్‌లీస్ట్ వాళ్ళకి రొటేట్ అయినా గానీ కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుండే. కానీ ఇక్కడ తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు ఎంతో కొంత పొదుపు చేసుకున్న మనీ కూడా వాళ్ళు కొనలేకపోతున్నారు. ఇప్పుడు పెరగడం వల్ల మళ్ళీ చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు 24 క్యారెట్ ఒక్కసారి ఈరోజు మనం ఎంతుందని మాట్లాడుకుంటే గనక మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,51,480 రూపీస్ అయితే ఉంది. ఈ రోజుకి 1,51,000 మనకి రూ. 480 అయితే ఈ రోజు ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే 1000 దాదాపు 2,000 పెరిగింది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే. ఒక రూ. 1,970 అయితే పెరగడం జరిగింది. మరి నిన్నెంతుందని ఒకసారి మాట్లాడుకుంటే గనక 1,49,510 రూపీస్ అయితే ఉంది నిన్న. 1,49,510 అయితే ఉంది నిన్న. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపు 2,000 పెరిగింది. చూసారా? అంటే ఒకరోజు రూ. 1,000, ఒకరోజు 500, ఒకరోజు 2,000, 3,000 ఇంకా మనకి ఇలానే లేట్ చేస్తే గనక 4, 5,000 కూడా రోజు ఇలానే పెరిగే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా మరి 22 క్యారెట్ గోల్డ్ ఏ విధంగా ఉందని మనం మాట్లాడుకుంటే గనక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,38,510
రూ. 850 అయితే ఉంది. ఈ రోజుకి రూ. 1,38,850 అయితే ఉంది. రూ. 1,38,850 ఉంది ఈ రోజుకి. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా 1,800 అయితే పెరగడం జరిగింది. నిన్నెంతుందని మనం చూసుకుంటే గనక రూ. 1,37,050 అయితే ఉంది. రూ. 1,37,050 అయితే ఉంది నిన్న. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా 1,800 అయితే పెరగడం జరిగింది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 13,805 ఇప్పుడు సుమారు ఒక 14,000 అయితే ఉందన్నమాట. అంటే మనకు వేస్టేజ్ అవన్నీ చూసుకుంటే గనక ఆటోమేటిక్‌గా జీఎస్టీ అదన్నీ చూసుకుంటే సో, మనకి 14,000 వరకు ఉంది. 1 గ్రామ్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసి ఇంతుంది. అంటే చూసారు కదా! దాదాపు 22 క్యారెటే దాదాపు 10,000 అయితే పెరగడం జరిగింది. అంటే ఇది వచ్చేసి మనకి వార్‌లో ఎంతవరకు తగ్గింది? సుమారు మనం 1 వీక్ బ్యాక్ ఎళ్తేనే 1,28,000 వరకి మనకి తగ్గడం అయితే జరిగింది. అంటే 1,60,000 నుంచి 1,28,000 వరకి మనకి అంత వరకు తగ్గుకుంటూ వచ్చింది. అప్పుడే చాలా మందికి చెప్పడం జరిగింది. అంటే అప్పుడే మన వీడియో ద్వారా కూడా పదే పదే చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో తప్పకుండా తీసుకోండి. మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాల కన్నా మనకు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఒక్కసారి వార్ ఇంకా ముగిసిపోతే ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ చాలా బాధపడుతూ ఉంటారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడే ఎంతో కొంత కొని పెట్టుకోండి అని కూడా మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కానీ చాలామంది ఏమనుకున్నారు రూ. 1,00,000 వస్తుందిలే వచ్చులే చాలామంది చెప్తున్నారు కదా! 1,00,000 వస్తుందని చెప్పేసి ఆగుదాంలే అని చెప్పేసి ఇంకా ఆగారు. ఇప్పటికీ ఆగుతున్నారు. ఇప్పటికీ ఆశ పెట్టుకుంటున్నారు. బట్ మనకి వస్తుందా అంటే ఎప్పుడొస్తుందంటే మళ్ళీ గనక మళ్ళీ అంత పెద్ద ఎత్తున జరిగితే ఇంకా వార్ అనేది పెద్దగా జరిగితే అదేవిధంగా డాలర్ అనేది బలపడి మన రూపాయి అనేది స్ట్రాంగ్ అయ్యి ఇవన్నీ అవుతేనే అదేవిధంగా ఇంకొకటి మనకి తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే చాలా వరకి మనకి ఇతర కంట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు సేల్ చేస్తున్నారంట గోల్డ్. అది కానీ దానికి చాలా ప్రాసెస్ పడుతుందనమాట. ఇతర కంట్రీస్ నుంచి కూడా సేల్ చేస్తే గనక వాళ్ళు కొంచెం తక్కువలో సేల్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. సో, అంటే కానీ దీనంతటికి ప్రాసెస్ అయితే చాలా పడుతుంది. మళ్ళా ఆశ పెట్టుకొని మీరు అంతవరకైతే నేను ఆగుమని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అర్జెంట్ కూడా ఉంటుంది. అసలే ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్. కాబట్టి ఎంతో కొంత తీసుకోవాలి కాబట్టి అట్‌లీస్ట్ ఒక 10 తులాలు తీసుకునేవారైనా డేర్ చేసి 5 తులాలైనా తీసుకోండి. అప్పుడు ఎలాంటి బాధ ఉండదు. అప్పుడే తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నాంలే అని ఒకటి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇవన్నీ మనకి ఇప్పుడు వార్ అంటారా? మనకి 50-50 ఛాన్సెస్ వార్ అవుతుందా లేదా తెలీదు. సో, ఇప్పుడు ఇతర కంట్రీ వాళ్ళు కూడా మనకి అమ్మి అవన్నీ సేల్ చేసి మనం బై చేసి ఇదంతా మళ్ళీ మనకి అవన్నీ ఎస్టిమేషన్ యేసుకొని ఇదంతా కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో, ఇలాంటి ఆశలు పెట్టుకొని మనము కొనకుండా ఉన్నా గానీ అనవసరంగా మళ్ళీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి. సో, అంటే ప్రెజెంట్ మనకి దాదాపు ఈ రోజుకే 2,000 అయితే పెరగడం జరిగింది. అదే విధంగా ఒక్కసారి మనము సిల్వర్ కూడా చూసుకుంటే గనక సిల్వర్ అనేది మొన్న మనం ఒక 3 రోజుల క్రితం చూసుకుంటే సిల్వర్ మనకి దాదాపు 15,000 తగ్గింది. గోల్డ్ అనేది ఒక 4,000 ఒకటేసారి పెరిగితే మనకి సిల్వర్ మాత్రం 15,000 తగ్గింది. సో, కానీ ఈరోజు చూసుకుంటే గనక నిన్న ఒక 5,000 పెరగడం జరిగింది. ఈరోజు 15,000 డైరెక్ట్ పెరిగింది. ఏది మనకి 1000 గ్రామ్స్ సిల్వర్ 15,000 అయితే పెరగడం జరిగింది. ఒక్కసారి మనం సిల్వర్ చూసుకుంటే నిన్న 2,50,000 అయితే ఉంది. 1000 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఏకదం 2,65,000 వరకైతే ఉంది. సో, అంటే దాదాపు మనకి 15,000 అయితే పెరగడం జరిగింది. సో, మొత్తానికైతే మనకి 15,000 పెరగడం జరిగింది. మరి ఇంకా పెరుగుతుందా అంటే ఆఫ్‌కోర్స్ పెరుగుతుందని చెప్తాను. మన ప్రీవియస్ వీడియోలో కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, బిజినెస్ పరంగా చూస్తున్నారో వారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా సిల్వర్ మీద మాత్రం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చేయండి అనే చెప్తాను. అండ్ చెప్పడం కూడా జరిగింది మన ప్రీవియస్ వీడియోలో. ఎందుకంటే మనకి ఎప్పుడైతే 2,20,000 వరకు 2,30,000 వరకు వచ్చిందో అప్పుడే అనిపించింది ఇది మళ్ళీ భారీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారు ఉన్నారో వారికి మాత్రం ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలని చెప్పేసి కూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. 1,65,000 ఉన్నా గానీ మళ్ళీ మనకి 3-4 లక్షలు అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఒక బిజినెస్ పరంగా చూస్తే మాత్రం ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొని పెట్టుకుందాం అనుకున్నా పర్లేదు. అండ్ కొని సేల్ చేసుకుందాం అనుకునే వారికి మాత్రం ఇంకా
కొంచెం లాభం అనే ప్రాఫిట్ వస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ గతంలో చూసాం గదా! 4,00,000 వరకు గూడా ఎళ్ళింది సిల్వర్. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మనకి 2,30,000 వరకొచ్చింది. మళ్ళీ మనకి అట్‌లీస్ట్ 4 కాకపోయినా గానీ 3,50,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొని పెట్టుకొని మళ్ళీ సేల్ అవసరం ఉన్నప్పుడు సేల్ చేసుకోవడం గానీ, లేదంటే ఒక బిజినెస్ పరంగా చూసుకొని సేల్ చేసుకున్నా గానీ బెస్ట్ ప్రాఫిట్ అనే జెప్పాలి. కానీ అందరి మాటలు నమ్మి మీరు వాళ్ళు ఏదో చెప్తున్నారు గదా! ఇంత బంగారం చాలా తక్కువకొస్తుందేమో ఇలాంటివి మాత్రం నమ్ముకొని మీరు ఆశలు పెట్టుకొని మాత్రం అనవసరంగా కొనకుండా మాత్రం ఉండకండి. మనీ ఉంటే మాత్రం ఎంతో కొంత అయితే కొనిపెట్టుకోండి. మొత్తం కొనిపెట్టుకోండి అని గూడా నేను అనట్లేదు. మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే కొనిపెట్టుకుంటే మీకు మళ్ళీ అవసరమైనప్పుడు గూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. అదే విధంగా ఏంటంటే ఒకవేళ మనకు గతంలో చూసాము 1,85,000 వరకు గూడా ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు 2,00,000 వరకు గూడా ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి గోల్డ్ మార్కెట్ అయితే చాలా దెబ్బతింది. ఇప్పుడు ఈ వార్ మధ్యలో. ఎంత తగ్గిందో మనమైతే జూసాము. సో, అంటే మనకి 1,00,000 వరకు గాకపోయినా ఇప్పుడు 1,80,000తోని కంపేర్ చేసుకుంటే 1,28,000 అనేది మాత్రం ఎంతో కొంత తక్కువనే గదా! సాధారణమైన వ్యక్తులకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి కొంచెం ఇది ఎక్కువనే అనిపియొచ్చు. కానీ 1,80,000తో కంపేర్ చేసుకుంటే ఇదెంతో కొంత బెస్ట్ కాబట్టి అట్‌లీస్ట్ ఒక తులమైన మనకొస్తుంది గదా! 1,28,000 సో, అట్లా మనకి అట్‌లీస్ట్ ఒక 2, 3 తులాలు తీసుకునే వాళ్ళకైనా గానీ 1,80,000తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెస్ట్ కాబట్టి కొనుక్కుంటేనే బాగుంటుందని జెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కొనలేరో ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు కొంచెం బాధపడాల్సిందే. అండ్ మరి తగ్గుతుందా అంటే వేచి చూడాల్సిందే. ఎందుకు అనంటే గనక చెప్పాను గదా! అండ్ అదే విధంగా ఒకవేళ ఇప్పుడు డాలర్ రేట్ గనుక ఇంకా బలపడి మన రూపీ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఇదంతా కావాలంటే మాత్రం కొంచెం ప్రాసెస్ పడుతూ ఉంటుంది. లేదు ఈ బడ్జెట్‌లోనే కొంచెం కొనుక్కుంటాము అని అనుకుంటే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళా మనకి 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ తగ్గితే మాత్రం మన అదృష్టం అనుకోవాలి. కానీ ఇక్కడ మనకి గోల్డ్ అనలిస్ట్‌లు ముఖ్యంగా మన ఆంధ్రప్రభ నుంచి గోల్డ్ అనలిస్ట్‌లు అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే మోస్ట్‌లీ మనకి 1,65,000 దాటే అవకాశాలే చాలా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వారు కూడా సజెస్ట్ చేయడం, వారు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, ఫైనల్‌గా అయితే మనకి ఎక్కువ పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైవ్ ఛానల్.